కామేశ్వరి గారు, చాలా ఈ మధ్య వింటున్నటువంటిది ఏంటంటే, అంటే ఫర్టిలిటీకి ఇన్ఫర్టిలిటీకి లింక్ ఉన్నటువంటిదే. చాలా చిన్న వయసు అమ్మాయిలోనే పీసీఓడి వస్తుంది. ఇది అంటే చాలా క్రిటికల్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది, కొంత ట్రీట్మెంట్ కానీ ఈ క్రమంలో అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు, యంగ్స్టర్స్ ముఖ్యంగా ఇప్పుడు యంగ్ జనరేషన్. ఇది అంటే ఇంత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఈ పీసీఓడి డెఫినెట్గా పెరిగిందండి. అంటే అప్పుడు మేము చదువుకునేటప్పుడు 3-4% అనేవారు, ఇప్పుడు 10% పైన ఇంకెక్కువే పెరిగింది. అయితే ఎందుకు పెరిగింది అని అంటే, ఒకటి సెడెంటరీ హ్యాబిట్స్ అండి. 10th అయిపోగానే వాళ్ళు కోచింగ్ సెంటర్స్లో కూర్చోవడం, ఎక్కువ కదలకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, వెయిట్ గెయిన్ బాగుంది. ఇప్పుడు మీరు యావరేజ్గా 2 రకాల ఆడపిల్లల్ని చూస్తారు. బాగా సన్నగా ఉన్న ఆడపిల్లలు, కొంచెం లావుగా ఉన్నాడు. నేను చదువుకునేటప్పుడు అప్పుడు 54-55 మన యావరేజ్ హైట్ 5'1", 5'2", 5'3 అంతే. మోస్ట్ ఆఫ్ ద ఆడపిల్లలు అంతే. సో మనం 50-55 మధ్య 60 లోపు ఉండాలి. సో ఆ టైంలో అందరు ఆల్మోస్ట్ ఆడపిల్లలు అలా ఉండేవారు. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఈ కొంచెం లావు ఉన్న వాళ్ళు 70 ఉంటున్నారు, 65-70 పైన ఉంటున్నారు. మరీ సన్నగా ఉన్న పిల్లలేమో 50 లోపు ఉంటున్నారు, 50-45 అలా అనమాట. అంటే 2 కాంటెక్స్ట్లు ఉన్నాయి ఇక్కడ. అతి ఫిగర్ కాన్షియస్ ఉండి అతి చేసే పిల్లలు, అంటే దాన్ని అది చాలా చిన్న వయసు నుంచి కూడా వస్తుంది. చాలా కాన్షియస్, లైక్ థిన్నెస్ట్ గర్ల్ సినిమా యాక్టర్ని ఫాలో అవ్వడం, నేను ఇంత సన్నగా ఉండాలనడం, తినకపోవడం, ఇది ఒక కాంటెక్స్ట్ ఉంది. లేదు, దొరికినవన్నీ తినాడు, ఈ బండి మీద ఆ బండి మీద అక్కడ ఇక్కడ అన్ని రకాల జంక్ తేకపోతే పేరెంట్స్ని తిట్టడం, లేదు హస్బెండ్ తిట్టడం పెళ్ళాక. సో ఆ భయంకరంగా తినే క్యాండిడేట్ కొంతమంది ఉన్నారు. ఈ ఎక్స్ట్రీమ్ ఉన్నారు, ఆ ఎక్స్ట్రీమ్ ఉన్నారు. మధ్య సమంగా ఏదో నెలకు 1-2 సార్లు బయట తిని, మిగతా అన్ని రోజులు హోమ్ బేస్డ్ ఫుడ్ తిని, అమ్మ చెప్పి పెట్టినవి తిని. చాలా ఇంపార్టెంట్ అండి ఇంట్లో. బికాస్ ఈ కొత్త కాంటెక్స్ట్లన్నీ మీరు ఎన్ని చూసి, ఇవి తినండి, చికెన్ ఎక్కువ తినండి, జీడిపప్పులు తినండి, లేకపోతే ఈ కషాయాలు తాగండి, ఇవన్నీ చెప్పే ముందు మన ముందు జనరేషన్ ఆరోగ్యంగా ఉంది కదండి. వాళ్ళు ఏం తింటే ఆరోగ్యంగా ఉంది? మిల్లెట్స్ తిన్నారు, ఇంట్లో భోజనం చేశారు, నడిచారు, ఎక్సర్సైజ్ చేసుకున్నారు కదా, ఎక్కువ హడావిడి పడకుండా జీవించారు వాళ్ళది. సో మరి అవి మనం ఎందుకు చేయట్లేదు? అమ్మ పెట్టిన ఏ ఆకుకూర నచ్చని ఆడపిల్లలు ఉన్నారు, అసలు ఆకుకూరే తినని ఆడపిల్లలు ఉన్నారు, రోజు చికెన్ తినేసే పిల్లలు ఉన్నారు. సో ఈ బ్యాలెన్స్ కాకుండా, ఇంబ్యాలెన్స్ లేకుండా ఇంట్లో భోజనం, బేసిక్ ఫుడ్, పప్పు కూర అన్నం ఏదైతే ఉందో, నాన్ వెజ్ తినేవాళ్ళు వారానికి 1-2 సార్లు నాన్ వెజ్ తిని, సరైన ఎక్సర్సైజ్ చేసి, హైట్ కి తగ్గ వెయిట్ ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది లేదు కదా, నడవాలి, ఇనఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. దెన్ ఎంత హైట్ ఉన్నాము, 155 సెంటీమీటర్స్ ఉందనుకోండి, -100, 55 కన్నా బరువు ఉండకూడదు. సో అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ వెయిట్ ఇన్ కేజెస్. ఎప్పుడైతే బరువు తగ్గుతారో చాలా మందికి ఈ పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్, కాస్మెటిక్ ఇష్యూస్, ఫేషియల్ హెయిర్ లాంటివి, హెయిర్ లాస్ అవ్వడం, ఇవన్నీ తగ్గిపోతాయండి. వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. బట్ ఏమవుతుంది పాపం, ఆ చదువు, ఆ ప్రెషరు, చాలా ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్, బికాస్ సాఫ్ట్వేర్ పిల్లలు ఉంటారు, నైట్ డ్యూటీస్, నైట్ కాల్స్, వీటిల్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో ఆ బ్యాలెన్స్ ని కనుక స్ట్రైక్ అవ్వగలిగితే ఒక మంచి జీవిత విధానం. సో ఎక్స్ట్రీమ్ కాదు, అతి కాదు, ఇది కాదు. అతి అంటే ఏంటి? ఒక అమ్మాయి ఉంటుంది, క్యాబేజ్ ఉడకపెట్టి తినేసి దానిలో పళ్ళు తింటాను అంటే అది ఎన్నాళ్ళు నువ్వు సస్టైన్ చేస్తావు? ఎప్పుడైతే అతి ఫుడ్ హ్యాబిట్స్ చేసావో, కాకరకాయ కషాయం తాగుతావు, ఎన్నాళ్ళు తాగుతావు? ఎక్స్ట్రీమ్ డైట్ చేస్తే మళ్ళీ రీబౌన్స్ టు ఎక్స్ట్రీమ్ అన్హెల్దీనెస్. ఎక్స్ట్రీమ్స్ కలగకుండా మీ అమ్మ పెట్టే భోజనం చిన్నప్పటి నుంచి నువ్వు తిన్నది, ఒక జొన్న రొట్టి లేదా కొంచెం బ్రౌన్ రైస్, అన్నం, కూర, పప్పు, సో రుచికరంగా పద్ధతిగా దీన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే మెజారిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అయితే ఇంత చేసినా బరువు తగ్గిన కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వవు. అది ట్రూ పీసీఓడి. వెయిట్ తగ్గినా సెట్ కానిది ట్రూ పీసీఓడి. సో అది డెఫినెట్గా
దాన్ని మనం మందులతోనూ సరైన జీవిత విధానంతో ట్రీట్ చేసుకోవాలి. అందులో అత్యధికమైన మందు, ఇంపార్టెంట్ మందు మెట్ఫార్మిన్ అండి. సో వీళ్ళకి మీరు ఇందాక చూసిన కేసు లాగా డయాబెటిక్ కనెక్షన్స్ ఉంటాయి, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, స్కిన్ చేంజెస్ ఉంటాయి, నెక్ డార్క్నెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్యామిలీలో స్ట్రాంగ్ డయాబెటిక్ హిస్టరీ ఉంటుంది. అంటే ఇది షుగర్, అంటే మధుమేహానికి ఇంకొక రూపం. సో అది మనం అర్థం చేసుకుని డైట్ చక్కగా పాటించుకుని ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఈ పిసిఓడి వాళ్ళకి సరైన జీవిత విధానం కనుక వాళ్ళు వాడి చేస్తే వాళ్ళకి హయ్యెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉంటాయి. 100% వాళ్ళు కన్సీవ్ అవుతారు వాళ్ళ వైపు నుంచి. ఇప్పుడు చివరిది, మీ పుస్తకానికి మధుమాలతి అనే పేరు పెట్టారు. ఎందుకని ఆ మధుమాలతి అని పెట్టారు? అంటే అందులో 2 రంగులు ఉంటాయి, తెలుపు, కొంచెం మెరుపు, లేదా లైట్ పింక్ ఉంటుంది. ఒకటి మధుమాలతి, అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా. మాలతి అంటే మంచి ఫ్రెండ్ అనండి. ఓకే. మధు అంటే స్వీట్ కదా. ఒక ఈ పుస్తకాన్ని కనుక నమ్మి బాగా చదివితే అదొక నీకు ఒక డియరెస్ట్ ఫ్రెండ్ లాగా నీకు హెల్ప్ చేస్తుంది అని ఒక విషయం. దెన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరి స్టోరీ కదా, హెర్ అండ్ హిజ్ స్టోరీ లాగా. దెన్ మూడోది ఒక సామూహికమైన ఫ్లవర్ అండి, అది అన్ని గుర్తుగా ఉంటుంది. అవును. సో ఇది అందరూ కలిపి చేయాల్సిన పని, అది ఇండివిజువల్ జర్నీ కాదని చెప్పడానికి. దెన్ ఆ పువ్వు ఏంటంటే మీకు కలర్ మారుతూ ఉంటుంది, అది వికసించినప్పుడు తెలుపుగా ఉంటుంది, కొంచెం పింక్ అవుతుంది, తర్వాత రెడ్ అయి రాలిపోతుంది. అంటే వయసుతో నువ్వు ఇవాల్వ్ అవ్వు, సెల్ఫ్ కాదు అని చెప్పడానికి. ఇంకా అలా అందుకని అది పెట్టానండి.